హలో! మనం ఈరోజు ఈ మోడల్ పేపర్‌లో ఏషియంట్ లిటరేచర్ కోసం కంప్లీట్‌గా డిస్కస్ చేయబోతున్నామండి. ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మన ఈ ఛానల్‌ని మీకు గాని ఈ వీడియోలో ఈ కంటెంట్ గాని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మన ఛానల్‌లో గ్రూప్ 2 సంబంధించినంత వరకు మోడల్ పేపర్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే ఎవ్రీడే మోడల్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దయచేసి ఈ కంటెంట్ గాని నచ్చినట్లయితే ఏషియంట్ లిటరేచర్ యొక్క కంటెంట్ గాని నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియోని వీడియో లోపలికి వెళ్ళే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే వీడియోని చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి. యెస్, ఇప్పుడే లైక్ చేయండండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఫస్ట్ క్వెషన్ డిస్కస్ చేసుకుందాం. దశకుమార చరిత్ర వాస్ కంపోజ్డ్ బై దశకుమార చరిత్రం అనేది ఎవరు రచించారు? ఆప్షన్ ఏ సూర్దాస్, ఆప్షన్ బి దండిన్, ఆప్షన్ సి తులసీదాస్, ఆప్షన్ డి మనకి కాళిదాస్. సో దశకుమార చరిత్ర రచించిన వారు దశకుమార చరితం రచించిన వారు ఎవరంటే దండిన్ అండి. సో ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. దండిన్ దండిన్ అనే వ్యక్తి దశకుమార చరిత్ర అయితే రాయడం అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనం క్వశ్చన్స్ అనేది చాలా ఫాస్ట్గా డిస్కస్ చేద్దామండి. దట్ ఇట్ విల్ బి సేవ్ యువర్ టైమ్ అండ్ మై టైమ్ టు. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కుమార సంభవం అనే ఎపిక్ పోయం వాస్ కంపోజ్డ్ బై కుమార సంభవం. కుమార సంభవం అనే ఒక కవిత్వం ఎవరు కంపోజ్ చేశారు? ఆప్షన్ ఏ బాణభట్ట, ఆప్షన్ బి చాంద్ బర్దాయ్, ఆప్షన్ సి హరిసేన్, ఆప్షన్ డి కాళిదాస్. సో కుమార సంభవం రచించిన వాడు ఎవరంటే కాళిదాస్ అండి. కాళిదాస్. సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద టైటిల్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ హిస్టరీ రైట్లీ బిలాంగ్స్ టు ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని రైట్లీ బిలాంగ్స్ టు హెరోడోటస్, యూరోపిడస్, తుసిడిడస్, సాక్రటీస్. ఈ ఫాదర్ ఆఫ్ హిస్టరీని ఎవరిని అంటారంటే హెరోడోటస్ అండి. హెరోడోటస్. ఇతన్ని ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని కూడా అయితే పిలవడం అయితే జరిగింది. ఫాదర్ ఆఫ్ హిస్టరీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రైటర్ ఆఫ్ ముద్ర రాక్షస. ముద్ర రాక్షసుని రచించిన వారు ఎవరు? ముద్ర రాక్షస. ఈ ముద్ర రాక్షసుని రచించిన వారు ఎవరో కామెంట్ చేసేయండమ్మా. యా అశ్వఘోషుడా, విశాఖదత్తుడా, కాళిదాసుడా, భాష. సో ఫోర్త్ క్వశ్చన్కి ముద్రరాక్షను రచించిన వాడు విశాఖదత్తుడు. ముద్రరాక్ష ఎవరు రచించండి? విశాఖదత్తుడు. ఈ ముద్రరాక్ష అంటే ఏంటంటే ఇక్కడ మనకి మౌర్యన్ టైంలో జరిగిన చంద్రగుప్త మౌర్యంలో ఉన్న చంద్రగుప్త మౌర్యుడికి అలానే ఇక్కడ ధనానందుడికి మధ్య జరిగిందన్నమాట. ముద్ర రాక్షస. రాక్షస అంటే ఎవరో కాదండి, నందుల యొక్క ఇతను నందుల యొక్క మంత్రి, అతని పేరు రాక్షసుడు అనమాట. సో ముద్ర రాక్షస ఎలా గెలిచాడు అనేది ఇక్కడ విశాఖదత్తుడు అయితే రాయడం అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హియర్ అవర్ ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రామా వాజ్ నాట్ రిటన్ బై కాళిదాస? కింది వాటిలో కాళిదాస ద్వారా రాయనిది ఏంటి? మాలవాగ్నం, ఎస్ ఇతను రాశాడు. అభిజ్ఞాన శాకుంతలం ఇది కాళిదాస రచించారు. కుమార సంభవం కూడాను ఇతను రాయడం అయితే జరిగింది. తర్వాత లాస్ట్లో చేసింది జానకీ హరణం అనేది ఇతను రాయడం అయితే లేదనమాట. సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్, వీ కెన్ ఈజీలీ సే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ కల్హనాస్ బుక్? కల్హనుడు రచించిన బుక్ పేరు ఏం పేరు అయితే అడగడం అయితే జరిగిందనమాట. ఏంటండి కల్హనుడు ఏ బుక్ రచించారంటే రాజతరంగిణి అయితే రచించడం జరిగింది. సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫాస్ట్గా చెప్పుకుంటున్నాం. రాజతరంగిణి రిటర్న్ బై కల్హన అసోసియేటెడ్ విత్ ద విచ్ ఆర్ ద ఫాలోయింగ్? సో రాజతరంగిణి కల్హనుడు రచించని చెప్పేశాడు, బట్ విచ్ రిలేటెడ్ టు ద చంద్రగుప్త రైన్ సంబంధించిందా, లేకపోతే ఆంథాలజీ ఆఫ్ లిరిక్సా, హిస్టరీ ఆఫ్ కాశ్మీరా, రైన్ ఆఫ్ కృష్ణదేవరాయ ఖచ్చితంగా కాదండి. అలానే మీరు సెవెంత్ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే చంద్రగుప్త రైన్ కోసం కూడా రాజతరంగిణి కాదు, అతను లిరిక్స్ కూడా కాదు. సో హిస్టరీ ఆఫ్ కాశ్మీర్ సంబంధించిన ప్రతిదీ కూడా చరిత్ర అనేది ఈ రాజతరంగిణి అయితే ఉండడం అయితే మనం గమనించవచ్చు. ఇది రచించిన వారు ఎవరంటే కల్హనుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అష్టర్జాయి వాజ్ రిటర్న్ బై. అష్టర్జాయి రచించిన వారు ఎవరు? వేదవ్యాసుడా, పాణిని, సుఖదేవుడా, వాల్మీకి. సో అష్టర్జాయి రచించిన వారు ఎవరంటే పాణిని అండి. అష్టర్జాయి రచించింది పాణిని. అష్టర్జాయి రచించింది ఎవరంటే పాణిని. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ సెవెంత్ క్వశ్చన్కి ఆప్షన్ సి ఇస్ ద
రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఫాస్ట్గా మనం డిస్కస్ చేసుకుందాం. 11వ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్లీ మ్యాచ్? కింద వాటిలో ఏది సరిగ్గా మనకి జత చేయబడలేదని అడిగితే కాళిదాస రఘువంశం, భాష స్వప్న వసవదాత్తం, ఆప్షన్ సి సుబంధు కాదంబరి, ఆప్షన్ డి హర్ష రత్నావళి. సో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ సింపుల్గా సుబంధు కాదంబరి ఇది రాంగ్ అండి, నాట్ కరెక్ట్లీ మ్యాచ్. మిగతావన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ చేయడం అయితే గమనించవచ్చు. హర్షుడు రత్నావళి రచించాడు, భాష స్వప్న వసుంధరం, అలానే కాళిదాస రఘువంశం. బట్ ఇక్కడ గమనించినట్లయితే కాదంబరి రచించిన వారు ఎవరంటే భానుభట్టుడు అనమాట. సో ఇది రాంగ్లీ మ్యాచ్డ్ అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే 12వ క్వశ్చన్ చూడండి. బిలింద పన్హా అనేది ఏంటి? సాంస్క్రిట్ రామాయణ, చైన్ క్లారినా, పాలి టెక్స్టా, పర్షియన్ ఎపిక్. మీరు గమనించినట్లయితే 12 చూడండి. మిలింద పన్హా అనేది పాలి సంబంధించిన వరకు అండి, పాలి టెక్స్ట్ అనమాట. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఇక్కడ 11వ చూసుకుంటే ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్ మీరు గమనించినట్లయితే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద నేమ్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ద సైలెంట్ అబౌవ్ ద ట్రేడ్ రూట్స్ ఆఫ్ ఏషియంట్ ఇండియా. సంగం సాహిత్య, మిలింద పన్హా, జాతక టేల్స్, ఆల్ ఆఫ్ ద అబౌవ్. సో మీరు గమనించినట్లయితే దీనికి 15వ క్వశ్చన్ చూడండి. నేమ్ ఆఫ్ ద సోర్స్ దట్ సైలెంట్ అబౌట్ ద ట్రేడ్ ఆఫ్ రూట్ ఏషియంట్ ఇండియా. సింపుల్గా చెప్పాలంటే ఈ కింది వాటిలో ఏ బుక్ అనేది ట్రేడ్ కోసం మాట్లాడబడింది అంటే ఆప్షన్ బి మిలింద పన్హా అండి. ఆప్షన్ బి మిలింద పన్హా ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే 16th క్వశ్చన్. ద కాంటెంపరీ రూలర్ కల్హనా ద ఆదర్ రాజతరంగిణి వాజ్. కల్హనుడి టైంలో రాజతరంగిణి కాంటెంపరీ రూలర్ ఆఫ్ కల్హనా ఎవరు? కల్హన టైంలో ఎవరు రాజుగా ఉన్నాడు? జయసింగ, హర్ష, గోవిందచంద్ర, జయచంద్ర. సో 16వ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి అంటే జయసింగ్ అండి. ఇతని కల్హనుడి ఎవరంటే జయసింగ్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్ చూడండి. హౌ మెనీ తరంగాస్ ఆర్ ఇన్ ద రాజతరంగిణి ఇన్ కల్హన. సో రాజతరంగిణిలో ఎన్ని తరంగాస్ ఉన్నాయని క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. 8, 9, 10, 11. సో రాజతరంగిణిలో ఎన్ని తరంగాస్ ఉన్నాయంటే 8 తరంగాలు అయితే ఉండడం గమనించవచ్చండి. సో ఆన్సర్ ఈజ్ 8 తరంగాస్ అనమాట. సో 18th క్వశ్చన్ చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కంటిన్యూస్ రాజతరంగిణి ఆఫ్ కల్హన? బిల్హనడ ఆఫ్ మెరుతుంగ, బిల్హన మమత, జోనరాజా మెరుతుంగ, జోనరాజా శ్రీవర. సో 18th క్వశ్చన్ మీరు గమనించినట్లయితే ఈ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటిన్యూ రాజతరంగిణి ఆఫ్ కల్హన. రాజతరంగిణి అనేది ఏంటంటే ఒక కాశ్మీర్ యొక్క అందాలని చెప్పేది. సో అది కంటిన్యూస్గా ఎవరు చేశారంటే కల్హన తర్వాత జోనరాజా అండ్ శ్రీవార. జోనరాజా అండ్ శ్రీవార అయితే ఇవ్వడం అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 19th క్వశ్చన్. సౌదారానంద వాజ్ ద కంపోజిషన్ ఆఫ్. సౌదారానంద ఈజ్ కంపోజిషన్ ఆఫ్ అశ్వఘోషుడ, భానుభట్టుడ, భవ్యభూత, భాష. సో 19th క్వశ్చన్ చూడండి. సో దీనికి సౌదారానంద ఈజ్ కంపోజ్డ్ బై అశ్వఘోష. అశ్వఘోషుడు రచించడం అయితే మనం గమనించవచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. 28th క్వశ్చన్. నాగానంద రత్నావళి అండ్ ప్రియదర్శిక వాజ్ రిటన్ బై. సో నాగానంద రత్నావళి ఎవరు రచించారు? రత్నావళి మనం చెప్పుకున్న వాళ్ళ హర్షుడు రచించారు కాబట్టి సో నాగానంద, రత్నావళి, ప్రియదర్శిక కూడా హర్షవర్ధనుడే. సో ఆప్షన్ డే విల్ బి ద రైట్ ఆన్సర్. ఎందుకంటే మనం ఎర్లియర్గా మనం డిస్కస్ చేసుకున్నాం, ఈ క్వశ్చన్ ఆప్షన్ కోసం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి హూ ఎవర్ జస్ట్ థింకింగ్ ఫర్ లాస్ట్ 2 minutes అలర్ట్గా ఉంటారో వాళ్ళు ఈజీగా ఆన్సర్ ఇచ్చారు. అలానే ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోని ఎవరైతే ఇప్పటివరకు లైక్ చేయకుండా చూస్తున్నారో దయచేసి లైక్ చేసుకోండి. ఇట్స్ అ కైండ్లీ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ దట్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ హూ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. సో మనకి ఇక్కడ నాగానంద, రత్నావళి అండ్ ప్రియదర్శన రచించిన వారు ఎవరంటే హర్షవర్ధన. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. అమాంగ్ ద 4 వర్క్స్ మెన్షన్డ్ బిలో విచ్ వన్ ఈస్ ఎన్సైక్లోపీడియా ఇన్ నేచర్. సో కింది 4 విషయాల్లో ఎన్సైక్లోపీడియా నేచర్ సంబంధించి ఎన్సైక్లోపీడియాని దేన్ని అంటారు? అమరకోశ, సిద్ధాంత శిరోమణి, బృహత్ సంహిత, అష్టాంగర్జాయి. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందో చూడండి. 21వ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఎస్. సో ఎన్సైక్లోపీడియా నేచర్ ఏమని అంటారు? బృహత్ సంహిత అండి.
బృహత్ సంహిత. బృహత్ సంహిత అయితే ఎన్సైక్లోపీడియా ఇన్ నేచర్ అని కూడా మనం భావించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్లీ మ్యాచ్డ్. కరెక్ట్గా మ్యాచ్ లేదనమాట. అని కర్పూర మంజరి హర్షుడ, మాలవగమిత్రం కాళిదాస రైట్ ఆన్సర్, ముద్రరాక్ష విశాఖదత్త రైట్ ఆన్సర్, సౌందరానంద అశ్వఘోష. చూడండి సౌందరానంద అశ్వఘోష అని అన్నాడు అనమాట. సో 22nd క్వశ్చన్కి విచ్ వన్ ఇస్ కరెక్ట్లీ రైట్ ఆన్సర్ అని సరే. సో ఇది సరిపోయింది, అశ్వఘోష రచించాడు. సో కర్పూర మంజరి హర్షుడు ఈజ్ రాంగ్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే 23rd క్వశ్చన్ హూ రోట్ శాకుంతలం. హూ రోట్ శాకుంతలం రచించిన వారు ఎవరండి చెప్పండి. ఆప్షన్ సి కాళిదాసుడు. శాకుంతలం రచించిన వారు ఎవరంటే కాళిదాసుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లిటరరీ మాస్టర్ పీస్ ఆఫ్ కాళిదాస. కింది వాటిలో ఏది కాళిదాసు సంబంధించినంత వరకు అంత గొప్పగా లేదు. మృత్యకాటికం, మేఘదూతం, ఋతుసాగరం, విక్రమాసనం చూసుకున్నట్లయితే విక్రమో వశ్యం చూసుకున్నట్లయితే 24th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుద్ది? ఆప్షన్ ఏ అండి మృత్యకటికం. ఇది కాళిదాసు సంబంధించినంత వరకు కాదండి. మృత్యకటికం అనేది కాళిదాసుకు సంబంధించింది కాదు. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. ఈ మృత్యకటికం రచించిన వారు ఎవరంటే శూద్రక అనమాట. మృత్యకటికం రచించిన వారు ఎవరంటే శూద్రక. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద ప్లే మాళవికాగ్నిమిత్ర రిటన్ బై కాళిదాస ఈజ్ పుష్యమిత్ర శృంగ, గౌతమిపుత్ర శాతకర్ణి, అగ్నిమిత్ర, చంద్రగుప్త. ఈ మాళవికాగ్నిమిత్రలో ఎవరు ప్రొటాగనిస్ట్గా అంటే హీరోగా వర్క్ చేశారంటే అగ్నిమిత్ర అండి. సో 25th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? అగ్నిమిత్ర. అగ్నిమిత్ర ఈజ్ ద క్యారెక్టర్ హూ ప్లేడ్ లైక్ ఏ హీరో ఇన్ ద మాళవికాగ్నిమిత్ర. హీరోగా మనకి ఇక్కడ ఒక ఆ స్టోరీలో హీరో ఎవరంటే అగ్నిమిత్ర అనమాట. నెక్స్ట్ 26th క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బుక్స్ ఆఫ్ ఏషియంట్ ఇండియా హ్యాస్ ద లవ్ స్టోరీ ఆఫ్ ద సన్ అండ్ ద ఫౌండర్ ఆఫ్ శుంగా డైనస్టీ. చూడండి కింది వాటిలో శుంగా డైనస్టీ సంబంధించినంత వరకు లవ్ స్టోరీ చెప్పండి అని అంటున్నాడు అనమాట. 26వ క్వశ్చన్. సో ఏమవుతుందంటే మాళవిక అగ్నిమిత్రం. ఎందుకంటే ఈ శుంగా డైనస్టీ అగ్నిమిత్రుడు ఎవరికి చెందినవాడు? ఈ శుంగా డైనస్టీకే. సో అందుకోసం ఈ శుంగా డైనస్టీ చెందినవాడు కాబట్టి మాళవిక అగ్నిమిత్రం అనేది అగ్నిమిత్రుడికి సంబంధించింది. అగ్నిమిత్ర ఎవడు? శుంగా డైనస్టీ. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్స్ని చాలా ఫాస్ట్గా డిస్కస్ చేస్తున్నామండి. ఇట్ విల్ బీ ఈజీ టు యూ. ఎందుకంటే మనకి ఇంకా నాంచి చెప్తే మీకు టైం వేస్ట్ అవుతుంది. అలానే క్వశ్చన్కి అనేది ఇంట్రెస్ట్ కూడా పోతుంది. కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అలానే ఐఎమ్ గివింగ్ ద ఎక్స్ప్లెనేషన్. అలానే క్వశ్చన్ చెప్పి ఆన్సర్ రైట్ చేయడం లేదు. దానికి సంబంధించినంత వరకు ఎక్స్ప్లెయిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. దానికోసమే. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్రెడీ 3rd టైం చెప్తున్నాను ఇది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఎవరైతే వీడియో చూస్తున్నారో. ఎప్పుడైనా సరే మీరేం చేయొచ్చండి. ఏమో మరి చెయ్యను అని కూర్చుంటే నేనేం చెప్పలేను తప్ప. బట్ దయచేసి ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విటమిన్ ఐఏఎస్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 27th క్వశ్చన్ చూడండి. ద ఆథర్ ఆఫ్ స్వప్నవాసదత్త. ద ఆథర్ ఆఫ్ స్వప్నవాసదత్త ఎవరంటే ఆప్షన్ కాళిదాస, భాష, భావభూత, రాజశేఖర. సో 27వ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఏమవుతుంది? భాష అండి. భాష స్వప్నవాదత్తని రచించడం అయితే మనం గమనించవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ గీత గోవింద్. గీతా గోవిందాన్ని రచించడం వారు ఎవరు అని అడిగారు అనమాట. జయదేవుడా, శూద్రస, కేశవ, మీరా. సో జయదేవుడు మనకి ఆన్సర్ అవుతుందండి. జయదేవుడు మనకి ఈ గీత గోవిందాన్ని రచించడం అయితే మనం గమనించవచ్చు. ఆప్షన్ ఏ అనమాట దీనికి రైట్ ఆన్సర్. ఇది 27th క్వశ్చన్కి ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్గా మనం చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం whose court was embellished by the జయదేవ్ కంపోజ్డ్ గీత గోవింద్. హూస్ కోట్ వాజ్ ఎంబలైజ్డ్ బై. జయదేవ్ రచించిన గీత గోవింద్ని ఎవరు ఎంబలైజ్ చేసుకున్నారంటే ధర్మపాల, దేవపాల, విజయసేన, లక్ష్మణసేన. 29వ క్వశ్చన్కి సో దీనికి ఆన్సర్ ఏంటంటే సేనా డైనస్టీ, సేనా సామ్రాజ్యంలో లక్ష్మణుడి సేనుడు ఈ జయదేవ్ రచించిన గీత గోవిందాన్ని అయితే ఉంచుకోవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ చూడండి 30th క్వశ్చన్. ద రైట్స్ ఆఫ్ ద వర్క్ ఓన్లీ బట్ నెవర్ విత్ ద ఫ్రూట్స్. దిస్ స్టేటెడ్ ఇన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బుక్. చూడండి ద రైట్ ఈజ్ డ్యూ టు వర్క్ ఓన్లీ బట్ నెవర్ విత్ ఇట్స్ ఫ్రూట్స్ అని చెప్పిన వారు ఎవరంటే 30వ క్వశ్చన్ చూడండి. సో గీత అండి.
గీత. ఈ బుక్ అంటే ఇది మన కర్మ మనం చేసుకొని పోవాలి తప్ప ప్రతిఫలాన్ని ఆశించకూడదు అని చెప్పింది ఎక్కడంటే గీత అండి, భగవద్గీత. సో ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్ అనమాట. సో 29th క్వశ్చన్కి ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఎపిక్ ఇట్ వాస్ టోల్డ్ దట్ వాట్ ఈస్ హియర్ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఎల్స్వేర్ బట్ ఇఫ్ నాట్ దేర్ ఇన్ ద ఫౌండ్ నోవేర్ ఎల్స్ అని ఇది ఏ బుక్లో రాయడం అయితే జరిగింది? రామాయణ, మహాభారత, గీత, రాజతరంగిణి. సో 31 క్వశ్చన్ చూడండి, ఇది మహాభారత్లో అయితే చెప్పడం జరిగిందనమాట. సో 32nd క్వశ్చన్ చూడండి, విచ్ ఏషియన్ ఇండియన్ బుక్ హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ 15 ఇండియన్ అండ్ 40 ఫారెన్ లాంగ్వేజెస్. సో కింది వాటిలో ఏ బుక్ అనేది 15 భారతీయ భాషలుగా అలాగే 40 విదేశీ భాషల్లో తర్జుమా చేయబడింది? హితోపదేశ, పంచతంత్ర, కథాశాస్త్రాంగం, శాకుంతల. సో ఇది ఏదైతే ఎక్కువగా మనకి అలా మనం ట్రాన్స్లేట్ చేయడం అయితే మనం గమనించవచ్చు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది పంచతంత్రం అండి. విష్ణు శర్మ రచించిన పంచతంత్రం అనేది మనకి భారతదేశంలో అయితే మనకి నియర్లీ 15 లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ అవ్వడం, అలానే విదేశాలు అయితే 50 పైన 40 పైన దేశాలు ఈ పంచతంత్ర బుక్ కోసం ఈగలు వెయిట్ చేస్తున్నాయని చెప్పొచ్చు అనమాట. సో పంచతంత్ర ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, పంచతంత్ర వాజ్ ఒరిజినల్లీ రిటర్న్ బై ఎవరండి? పంచతంత్రం ఆల్రెడీ చెప్పాను, విష్ణు శర్మ ఈజ్ ద రైట్ ఆన్సర్. 34th క్వశ్చన్ చూడండి, హూ ఈస్ ద ఫాలోయింగ్ ఎస్పెషల్లీ నోన్ యాజ్ హిస్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆల్జీబ్రాలో మనకి క్షేత్రమితిలో మనకి ఎవరు కింద వాటిలో ఎవరు ఎక్కువగా వర్క్ చేయడం అయితే గమనించవచ్చు? ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, భాస్కర, లా. సో దీనికి మనకి గమనించినట్లయితే ఆన్సర్ ఏంటంటే భాస్కరుడు అండి. ఆల్జీబ్రా అంటే భాస్కరుడు, ఏబి ఆల్జీబ్రా భాస్కరుడు అనమాట దీనికి సంబంధించినంత వరకు. నెక్స్ట్ మన క్వశ్చన్ చూసుకున్నట్లయితే 35th క్వశ్చన్, లీలావతి ద ట్రీటైజ్ ఆన్ ద మ్యాథమెటిక్స్ వాజ్ రిటన్ బై. లీలావతి అనే బుక్ని రచించిన వారు ఎవరు? రామానుజం, కౌటిల్య, అమర్త్యసేన్, భాస్కరాచార్య. లీలావతి బుక్ని రచించిన వారు ఎవరు? సో దీనికి సంబంధించిన లీలావతి రచించిన వారు అంటే భాస్కరాచార్య, అంటే అదైనా భాస్కర్ అని కూడా అంటారు. ఇతను ఆల్జీబ్రాలో చాలా ఫేమస్ అనమాట. ఈ ఆల్జీబ్రా సంబంధించినంత వరకు లీలావతి కూడా మ్యాథమెటికల్ బుక్, ఇట్ ఈస్ అ మ్యాథమెటికల్ బుక్ అనమాట. సో ఆ భాస్కరాచార్య ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆర్యభట్ట వాజ్ ఎవరండి అంటే ఇండియన్ పొలిటీషియన్, ఇండియన్ మ్యాథమెటిషియన్, ఆస్ట్రానమర్, ఇండియన్ సాంస్క్రిట్ స్కాలర్ అండ్ పోయిట్, నన్ ఆఫ్ ద అబవ్. సో 36th క్వశ్చన్ చూడండి. 36th క్వశ్చన్, ఆర్యభట్ట ఎవడంటే ఇండియన్ మ్యాథమెటిషియన్, ఆస్ట్రానమర్ అండి. భారతదేశపు ఒక మ్యాథమెటిషియన్, ఆస్ట్రానమర్గా మనం చెప్పొచ్చు ఆర్యభట్ట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆఫ్ ఇండియన్ మ్యాథమెటిషియన్ ఇన్వెంటెడ్ డెసిమల్ ప్లేస్ వాల్యూ? డెసిమల్ ప్లేస్ వాల్యూని కనిపెట్టిన వారు ఎవరు? భాస్కరుడా, వరాహమిత్రుడా, బ్రహ్మగుప్తుడా, ఆర్యభట్ట. 37 క్వశ్చన్కి డెసిమల్ నెంబర్ కనిపెట్టిన వారు ఎవరంటే ఆర్యభట్ట అండి. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ మత్తవిలాస ప్రహసనాన్ని రచించిన వారు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి, మహాకశ్యప రుద్రదామన్, మహేంద్రవర్మన్, పులకేశిట్టు. ఎవరు రచించారు ముత్తవిలాస ప్రహలమ? సో మహేంద్రవర్మన్ అండి. మహేంద్రవర్మన్ రచించి ముత్తవిలాస ప్రహలామ రచించింది ఎవరంటే మహేంద్రవర్మన్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నా ద క్వశ్చన్ ఈస్, మనుస్మృతి మెయిన్లీ రిలేటెడ్ టు సోషల్ సిస్టమా, లా, ఎకనామిక్స్, వర్కింగ్ మెథడ్స్ ఏటా? ఇది కాస్త డిఫికల్ట్ అండి. చూడండి, మనుస్మృతి ఒక్కొక్క సందర్భాల్లో లా అని ఉంటుంది, ఇంకో సందర్భాల్లో సోషల్ సిస్టమ్ అని ఉంటుంది. బట్ మనుస్మృతి ఎప్పుడు కూడా సోషల్ సిస్టమ్ అనేది రైట్ అవుతుంది, ఎందుకంటే అప్పుడున్న సాంఘిక సమాచారం మొత్తం కూడా మనుస్మృతిలో రాయడం అయింది అనమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనుస్మృతి అనేది సోషల్ సిస్టమ్ కోసం చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ద గ్రేట్ లా గివర్ ఏషియన్ టైమ్స్ ఎవరు న్యాయాన్ని ఎక్కువగా ఇచ్చేవారు ఉన్నాడు? అశోక, ఆర్యభట్ట, మను, వత్సాయన. సో 40 క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుద్దంటే మను అండి. మను అతను ఎక్కువగా లాకి సంబంధించినంత వరకు మనుస్మృతిలో చెప్పడం అనేది జరిగిందనమాట. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూస్తే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం, జీరో వర్ డిస్కవర్డ్ బై. చాలా సింపుల్ క్వశ్చన్. జీరోని ఎవరు కనిపెట్టడం జరిగిందండి? ఎస్, జీరోని కనిపెట్టడం ఎవరు చేశారు? జీరోని కనిపెట్టడం అనేసరికి ఒక్కొక్కసారి ఆర్యభట్ట అంటారండి. సో బట్ ఇట్స్ ట్రూలీ an anonymous person of India అనమాట. ఇండియనే, బట్ we really don't have particularly this guy అని చెప్పడం అయితే కష్టం. జీరోని డిస్కవర్ చేసింది మాత్రం మనం చెప్పొచ్చు ఆర్యభట్ట ఆర్ అనామనస్ గాయ్ అని కూడా చెప్పొచ్చు. ఇది కాస్త
మనం చెప్పొచ్చు ఏ ఆర్ డిగా అయితే చెప్పొచ్చు అనమాట. సో 42nd చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్. సో 42nd క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే లైఫ్ ఆఫ్ హ్యూయన్ సింగ్ వాయి, ద నేషనల్ హిస్టరీ టాలమీ, హిస్టారికల్ ఫిలాసఫికల్ పాంపస్ ట్రోగ్రస్, ద హిస్టోరియస్ హెరోడోటస్. కింది వాటిలో ఏది సరైనది కాదు అని అడగడం జరిగిందనమాట. దీనికి ఆన్సర్ ఏంటంటే ద నేచురల్ హిస్టరీ టాలమీ అండి. ద నేషనల్ హిస్టరీ టాలమీ అనేది రాంగ్ ఆన్సర్ అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటున్నానంటే ఈ న్యాచురల్ హిస్టరీ రచించిన వారు ఎవరంటే ప్లీనీ అండి, ప్లీనీ. సో అందుకోసమే ఇది బి అనేది రాంగ్ అవుతుంది, నాట్ కరెక్ట్లీ అన్నాడు కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 43rd క్వశ్చన్, ద మోస్ట్ ఏషియంట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ గివెన్ ఆఫ్ ఈస్ సితారా, వీణా, శారద, తబలా. సో ఏషియంట్ హిస్టరీలో మనం చూసుకుంటే మోస్ట్ ఏషియంట్ హిస్టరీ అంటే వీణా అండి. వీణ వాయించడం మనం గమనించుకోవచ్చు. వీణా విల్ బి ద రైట్ ఆన్సర్. 44 చూడండి, మనకి ఏ పాణిని, వాత్సాయన, చాణక్య, కల్హణ ఇచ్చాడు. కామసూత్ర, రాజతరంగిణి, అష్టధ్యాయి, అర్థశాస్త్ర. సింపుల్ కదండి. మనకి ఒక వాత్సాయన రచించింది ఏంటి? కామసూత్ర. అంటే బి అనేది 1 ఉండాలి, బి అనేది 1 ఉండాలి. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత రచించింది ఏంటి? మనకి అష్టధ్యాయి రచించిన వారు ఎవరు? పాణిని అండి. అంటే ఏ కాస్త 3 ఉండాలి, ఏ కాస్త 3 ఉండాలి. సో ఏ పాణిని రచించింది 3. సో 43rd చూడండి, ఏ అనేది ఓకే. హియర్ జస్ట్ సీ, మనకి పాణిని రచించిన వారు ఎవరంటే సింపుల్గా చెప్పుకోవచ్చు పాణిని. ఈయనని అష్టధ్యాయి 3. అలానే వాత్సాయన ఎవరండి? కామసూత్ర 1. అలానే చాణక్య రచించింది ఏంటి? అర్థశాస్త్ర. అంటే సి కాస్త 4. అలానే డి చూడండి, కల్హణ రచించింది రాజతరంగిణి 2. అంటే 3, 1, 4, 2. 3, 1, 4, 2 ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 43 అయితే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, 45th వన్ చూడండి, 45th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసికల్ వర్క్స్ లిటరేచర్ వేర్ రిటర్న్ డ్యూరింగ్ ద గుప్తా ఎరా. గుప్తా టైంలో ఏవేవి? అమరకోశ, కామసూత్ర, మేఘదూత, ముద్ర రాక్షస. ఇవన్నీ కూడా గుప్తా ఏజ్లోనే రావడం జరిగిందండి. సో 1, 2, 3, 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనం 46 కూడా చూసుకుంటే మ్యాచ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. విశాఖదత్త, వరాహమిత్ర, చారక, బ్రహ్మగుప్త. సో తర్వాత చూసుకుంటే మెడిసిన్, డ్రామా, ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్. మీరు గమనించినట్లయితే చరకుడు ఎక్కడ ఉంటుందంటే మెడిసిన్ అండి. చరకుడు మెడిసిన్ అంటే 1. వరాహమిత్ర అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే వరాహమిత్ర మీరు గమనించినట్లయితే ఆస్ట్రానమీ చూసుకోవచ్చు అండి. ఆస్ట్రానమీ అంటే 3. ఓకే, 3 అండి. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్టే విశాఖదత్త దేనికి సంబంధించింది? అని బ్రహ్మగుప్తుడు మనకు మ్యాథమెటిక్స్కి సంబంధించి, విశాఖదత్తుడు డ్రామాకి సంబంధించింది. 2, 3, 1. ఓకే, 2, 3, 1 మనకి 2, 3, 1, 4. అంటే ఆప్షన్ 2, 3, 1, 4 ఎక్కడ? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే 47 కూడా చూసుకున్నట్లయితే లిస్ట్ 1, లిస్ట్ 2 ఇచ్చారు. భారవి, హర్ష, కాళిదాస, రాజశేఖర. మనకి అంటే కపూర్ మంజరి, కృతార్జునీయం, మాలవికాగ్నిరత్నం, నాగానంద. సో నాగానంద అంటే మనకి హర్షుడు గుర్తు రావాలి. 4th బి, మనకి బి అనేసరికి 4 గుర్తు రావాలండి. సో బి అనేసరికి 4 గుర్తు రావాలంటే బి అండ్ డి అనేది మనకి ఉండడం అయితే గమనించవచ్చు. సో మన ఫస్ట్ చూడండి, ఫస్ట్ది భారవి ఏది రచించారంటే కిరాతార్జునీయం అండి. భారవి కిరాతార్జునీయం అంటే ఏంటి? భారవి కిరాతార్జునీయం అంటే ఫస్ట్ 1, 2 రావాలి. ఫస్ట్ 1, 2. తర్వాత వచ్చేసరికి హర్ష. సో హర్ష చూసుకున్నట్లయితే మనకి మనం నాగానంద, నాగానంద. సో హర్ష నాగానంద అనేసరికి 4 రావాలి. సో 2, 4 ఎక్కడ ఉంది? డి అండి. తర్వాత 3, 1 రావాలి చూడండి. సో కాళిదాసుడు, మాలవిక 3 సరిపోయింది. తర్వాత వచ్చేసరికి రాజశేఖర, కపూర మంజరి 3.
అంటే 2431 ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 48. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాంస్క్రిట్ వర్క్స్ హ్యాస్ టేకెన్ అప్ దే థీమ్ ఫ్రమ్ ద మహాభారత? కింది వాటిలో ఏ సాంస్క్రిట్ అనేది మహాభారతంలో తీసుకోవడం జరిగిందనమాట. సో నిశ్శబ్ద చరిత్ర, కిరాతార్జునీయం, శిశుపాల వధ, దశకుమార చరిత్ర. కొంచెం మహాభారతంలో జరిగింది ఏంటండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మహాభారతం చదువుంటే శిశుపాల వధ మీరు గమనించి ఉంటారు. సో శిశుపాల వధ అనేది అంటే మస్ట్ షుడ్గా ఉంటుంది. ఆప్షన్ 3 అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అన్నింటిలో కూడా ఆప్షన్ 3 ఉంది చూడండి. అలానే ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 ఉంచుకుంటే నెక్స్ట్ మనం 1, 2 అలానే 3 ఈ 3 కూడాను మహాభారతం సంబంధించింది అనమాట. దశకుమార చరిత్ర అని మాత్రం ఈ మహాభారతానికి అయితే చెందలేదు. సో 1, 2, 3 విల్ బి ద రైట్ ఆన్సర్. 48కి డి విల్ బి ద రైట్ ఆన్సర్ అనమాట. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 చూసుకుంటే ఫస్ట్ 1 అమీర్ ఖుస్రో, కాళిదాస, హరిసేన, బాణభట్ట. తర్వాత చూస్తే చంద్రగుప్త 2, సముద్రగుప్త, హర్షవర్ధన, అలావుద్దీన్ ఖిల్జీ. సో అమీర్ ఖుస్రో ఎక్కడంటే అలావుద్దీన్ ఖిల్జీ ఆస్థానంలో ఉండేవాడు. అంటే ఏ అనేది 4 ఉండాలి. ఏ అనేది 4 అంటే బి అండ్ సి ఈ రెండిట్లో అంటే ఏ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు, డి అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే కాళిదాస అనేది అంటే ఎవరి ఆస్థానంలో ఉండేవారు? ఎవరి ఆస్థానంలో ఉండేవారంటే మనకి కాళిదాస ఎవరి ఆస్థానంలో ఉండేవారంటే మనకి చంద్రగుప్త 2 ఆస్థానంలో అయితే ఉండడం అయితే మనం గమనించవచ్చు. చంద్రగుప్త 2 అనమాట. సో ఫస్ట్ తర్వాత వచ్చేసరికి బి అనేది మనకి 1 అయితే రావడమే జరగాలి. సో 4-1 వచ్చింది కదండి. 4-1, 2-3 విల్ బి ద రైట్ ఆన్సర్. తర్వాత చూసుకుంటే హరిసేన ఎక్కడ ఉండేవారంటే సముద్రగుప్తు దగ్గర. అలానే బాణభట్టుడు ఎక్కడంటే హర్షవర్ధన్ దగ్గర అయితే ఉండడం జరిగిందనమాట. బాణభట్టుడు హర్షవర్ధన టైంలో. అదే హరిసేన ఎక్కడంటే సముద్రగుప్త టైంలో. తర్వాత కాళిదాస ఎవరంటే చంద్రగుప్త 2 టైంలో ఉండడం అయితే గమనించవచ్చు. సో 4-1-2-3 విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ 49th క్వశ్చన్కి. సో 50th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్స్ ఆథర్డ్ బై ద హర్ష చేత ఏ బుక్స్ రాయడం జరిగింది? ప్రియదర్శిక, నాగానంద రైట్ ఆన్సర్ అండి. హర్ష చరిత్ర, రత్నావళి రైట్ ఆన్సర్ అండి. హర్ష చరిత్ర ఎవరు స్వయ చరిత్రగా రాసుకున్నారంటే ఆ బయోగ్రఫీ చూసుకుంటే సో 2 and 3 అనేది పక్కాగా ఉండాలి. ఇక 2 అనేది అన్నిట్లో ఉంది అండ్ 3 అనేది పక్కాగా ఉండాలి. సో 4 అనేది అంటే 3 లేదు కాబట్టి ఇది పక్కన పెడదాం. సో 3 అంటున్నాం, 4 అనేది పక్కాగా ఉండాలి. సో 2 and 4. సో ఈ రెండు రాంగ్ అవుతాయి. సో ఆప్షన్ ఏనా ఆప్షన్ బీనా? సో మీరు గమనించినట్లయితే హర్ష చరిత్ర హర్షుడు రాయలేదండి. సో 3 అనేది క్యాన్సిల్ చేసేయండి. 1 to 4 విల్ బి ద రైట్ ఆన్సర్. 1 to 4 విల్ బి ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం 51 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్? వృచ్చకటికం, శుద్రక రైట్. బుద్ధ చరిత్రం, వసుబంధు. బుద్ధ రాక్షస, విశాఖభట్ట రైట్. హర్ష చరిత్ర, భానుభట్ట రైట్. సో 51 క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఏది రాంగ్ అని చెప్పడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఇది ఆప్షన్ 2 తప్ప మిగతావన్నీ రైట్ అంటే 1, 3, 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో బద్ధ చరిత్ర మనకి అశ్వఘోషుడు రచించడం జరిగిందండి. అశ్వఘోషుడు అయితే రాయడం జరిగింది. వసుబంధు కాదు. సో ఆప్షన్ 2 అనేది రాంగ్ అవుతుంది. 2 క్యాన్సిల్ చేస్తే మనకు ఆటోమేటిక్గా 1, 3, 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ ద 51st క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం విచ్ ఆఫ్ ద లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 ఇచ్చాడు. లిస్ట్ 1 చూసుకోండి. దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. సో 52 క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి. యూ కెన్ డూ ఇట్. ఇది ఐఏఎస్ క్వశ్చన్ అండి. ఇది మీరు ఈజీగా చేయగలరు. వరాహమిత్ర, విశాఖదత్త, శూద్రక, బిల్హన. శూద్రక అనేసరికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మృత్యుకటికం. అంటే శూద్రక అనే సి అనేది 2 రావాలి. అంటే ఓన్లీ ఒక ఆప్షన్ ఉంది సి అనేది 2 రావాలంటే. ఆప్షన్ బి. ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదో మనకు తెలిసే దాన్ని ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అదృష్టం కొలది మనకి ఈజీగా రావడానికి అవకాశాలు ఉంటాయి. సో శూద్రక అనేది మృత్యుకటికం. అలాగే చూసుకుంటే శూద్రక సి దగ్గర మనకి 2 ఉండాలి. దానికి బి అనేది రైట్ ఆన్సర్ అయిపోద్ది అనమాట. ఆప్షన్ బి. సో తర్వాత చూసుకుంటే ఫస్ట్ 3 వరాహమిత్ర అని బృహత్ సంహిత అండి. బృహత్ సంహిత అయితే గమనించి. విశాఖదత్త ఏం చేస్తున్నారండి? విశాఖదత్తకు సంబంధించినంత వరకు విక్రమదేవ చరిత్ర ఎగ్జాక్ట్లీ. అలానే శూద్రక మృత్యుకటికం. లాస్ట్ బిల్హనుడు ప్రబంధ చింతామణి అని అలా మనం గమనించిన. అది విశాఖదత్తుడు దేవి చంద్రగుప్తం. సారీ, ఈ విశాఖదత్తుడు దేనికంటే దేవి చంద్రగుప్తం. అదే బిల్హనుడు విక్రమదేవ చరిత్రగా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్
53rd క్వశ్చన్ చూసుకోండి. 53rd క్వశ్చన్ లిస్ట్ 1, లిస్ట్ 2 అష్టాంగ సంగ్రహణ, దశరూపక, లీలావతి, మహాభాష్య. లీలావతి అనేది మ్యాథ్స్ అండి. ఈ లీలావతి అనేది మ్యాథ్స్కి సంబంధించిన, అంటే సి అనేది 3 ఉండాలి. సి అనేది 3 ఉండాలి. సో ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. సో మీరు గమనించినట్టు సింపుల్గా ఫస్ట్ వన్ అసలు అష్టాంగ సంగ్రహ. ఇది చూసుకుంటే మెడికల్ అండి. దశరూపక, దశరూపక అనేసరికి ఇది ఒక ప్లే అండి, ఒక నాటకం అనమాట, దశరూపక నాటకం. మహాభాష్య, మహాభాష్య అయితే మనకి సింపుల్గా ఏంటంటే గ్రామర్ అండి, ఒక గ్రామర్ సంబంధించిన, అంటే ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ 53 క్వశ్చన్. నెక్స్ట్ చూసుకుంటే 54th క్వశ్చన్ చూడండి. సో లెవెల్ 1 అండ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 సర్వవర్మ, శూద్రక, నెక్స్ట్ వాగ్యమేశ్వర, కలహన. సో శూద్రక రచించేటువంటి చూడండి మృత్యుకటికం, అంటే బి అనేది 3 ఉండాలి. బి అనేది 3 ఉండాలి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. దీన్ని కూడా ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అయితే మనం గమనించుకోవచ్చు అనమాట. సో ఇదంతాను మనకి ఈ ఏషియన్ లిటరేచర్లో ఉన్న క్వశ్చన్స్ అండి. ఇవన్నీ కూడాను యూపీపీఎస్సీలోనివి, అలానే ఉత్తరప్రదేశ్లోనివి, హర్యానా, తమిళనాడు, అలానే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆల్ గ్రూప్ 1 క్వశ్చన్స్ అండి. ఇవన్నీ కూడాను గ్రూప్ 1 సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. సో ఇవన్నీ కూడాను ఎవరైతే ఈ 54 మార్కుల్లో అట్లీస్ట్ 40 దాటుతాయో వాళ్ళందరూ కూడా బాగా చదువుతున్నట్టండి. 40 అబవ్ స్కోర్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీరు ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే విటమిన్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు క్లాసులు చూసుకోవచ్చు. అలానే మీకు పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ విత్ మీ. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి డిఎం చేయొచ్చండి. విటమిన్ ఐఏఎస్ అకాడమీ అనేది ఇన్స్టాగ్రామ్ ఐడిగా ఉంటుంది. అలానే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీరు ఈజీగా ఫర్ ఫ్రీ అనేది మీరు తీసుకోవచ్చు. అది కూడా విటమిన్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి లాగిన్ అవ్వడం అనమాట. సో మీరు ఇంతవరకు 54 సంబంధించిన క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ 54 క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ అయితే కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ వీడియో ఇప్పటివరకు కూడా లైక్ చేయలేదు దయచేసి లైక్ చేయండి. మీకు ఈరోజు నాకు తెలిసి ఈ కంటెంట్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.